నమస్తే అందరికీ, నేను మీ తెలంగాణ అమ్మాయి రజిత. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఉగ్రాని ఎట్లా చేయాలో చూసేద్దాం. సో టమాటాలు అన్నీ కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఉగ్రాని, టమాటా, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇవి పోపు దినుసులు అనమాట. ఆ తర్వాత కొంచెం పసుపు తీసుకోవాలి, కొంచెం చిటికెడు ఉప్పు, కారం, ధనియాల పొడి మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకునేటానికి రెడీగా పెట్టుకోవాలి. సో ఫస్ట్గా పొయ్యి వెలిగించుకోవాలన్నమాట. ఒక బౌల్ ఆర్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. సో నేను ఇంత ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో పోపు గింజలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి పచ్చిమిర్చి వేసుకున్నాం. మీరు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవచ్చు. కరివేపాకు వేసుకున్నా కూడా పచ్చిమిర్చి వేసుకోవచ్చు, ఎట్లన్నా. నేనైతే ఫస్ట్ పచ్చిమిర్చి వేసాక కరివేపాకు వేసుకున్నాను. అట్లా వేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ఆ తర్వాతకి కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడ ఉన్నట్టు ఆనియన్స్ వేసుకోండి. మంచిగా అన్ని ఆనియన్స్ అన్నీ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలిపితే మంచిగా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని టమాటాలు వేసుకొని మొత్తం టమాటాలన్నీ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. మంచిగా మాడకుండా చూసుకుంటూ ఉండాలి. స్టవ్ స్లిమ్లో పెట్టుకోవాలి. కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, ఉగ్రానికి కొంచెం కలర్ఫుల్ ఉండడం కోసం నేను కొంచెం వేసుకున్నాను. ఇట్లా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత చిటికెడు కారం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ ఉగ్రాన్ని, నానబెట్టిన ఉగ్రాన్ని ఉంది కదా, అది తీసి ఇందులో వేయాలి. మొత్తం మంచిగా వేసేసి టోటల్ పట్టుకొని కలుపుకోవాలి. మంచిగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. మంచిగా కలిసిపోయేలా కలుపుకోవాలి. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎల్లో కలర్గా. ఇలా మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. ఆ కరివేపాకు స్మెల్ ఎలా వస్తుంది. ఆ లాస్ట్ కొరియాండర్ అది వేయాలి. వేసిన తర్వాతకి మళ్ళీ కలుపుకోవాలి. ఇదే ఉగ్రాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ తెలంగాణ అమ్మాయి రజిత.